Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. This program sponsored by Marwadi University, Rajkot, Gujarat. Join Global Campus for a 360-degree education. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ రాజన్ నంబూత్రి గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, పూరి జగన్నాథ స్వామి రథయాత్ర గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం మనందరం కూడా. ఎక్కడా చూడనంత పెద్ద వైభవంగా జరుగుతుంది జగన్నాథ స్వామి రథయాత్ర అని చెప్పి కూడా వింటూ ఉంటాం. ప్రత్యేకించి జగన్నాథ స్వామి ఆలయం విషయానికి వస్తే కూడా చాలా మంచి మంచి విశేషాలు, చాలా రహస్యాలు కూడా ఉన్నాయని చెప్పి పెద్దవాళ్ళు చెప్తుంటారు. అసలు ఏంటి గురుగారు రహస్యాలు, స్వామివారి విశిష్టత ఏంటి, అవన్నీ కూడా మీ మాటల్లో తెలియజేయండి. తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. హరే రామ హరే కృష్ణ. చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా మీరు. వాస్తవానికి ఎప్పుడైనా కూడా మనము త్రేత ద్వాపర యుగము అంతమైన తర్వాత కృష్ణుడు మొత్తం కృష్ణ వంశం అంతా కూడా నిర్వాంశం అయిపోయింది. దీనివల్ల గాంధారి శాపం ఇస్తుంది కాబట్టి అప్పుడు స్వామివారు ఏకాంతంగా కూర్చొని మురళి వాయిస్తూ కూర్చున్నారు. ఆయన ప్రశాంతంగా కూర్చున్నారు. ఆ సందర్భంలో అక్కడ ఒక గిరిజనుడు, అంటే బోయవాడు అంటారు కదా, గిరిజనుడు, ఆయన ఏం చేస్తాడు, వాళ్ళ బతుకు ఏంటంటే ఎప్పుడు కూడాను ఏదో ఒక జీవిని వేటాడి తినడము వాళ్ళ కుటుంబాలు సాగుతూ ఉంటుంది. స్వామివారు ఈ యొక్క యమునా నది తీరాన కూర్చొని ప్రశాంతంగా చెట్ల మధ్యలో కూర్చొని నాకు ఇలాంతా అయిపోయిందని చెప్పి ఆయన ధ్యానం చేస్తూ, అంటే ఒక అద్భుతమైనటువంటి ఒక అలౌక్యమైనటువంటి ఆనందంలో ఉండే సమయంలో ఆ కాలు కదులుతూ ఉన్నప్పుడు ఆ వృక్షాలు కూడా కదులుతూ ఉన్నాయి. అప్పుడు ఆ బోయవాడు ఏం చేశారంటే ఒక బాణం వేసి ఇక్కడ ఇది ఉందని చెప్పేసి వేస్తాడు. అప్పుడు స్వామివారు స్వయంగా సాక్షాత్గా ఆయన కుడిపాదంకు ఉన్నవంటి గోడకు తలిగిరి ఆయన మోక్షం పొందుతారు. అయితే అయ్యయ్యో స్వామి నేను మీకు అన్యాయం చేశానంటే, లేదండి మనము పూర్వజన్మంలో వాలి సుగ్రీవు అని ఉంటుంటారు ఏమా, వాలి సుగ్రీవు ఉంటుంది కాబట్టి చెట్టు చాటుని నేను చంపాను, నీకు ఆ ఒక వరం కూడా ఇచ్చాను, మరొక జన్మలో మీరు అదే విధానంగా నాకు ఇస్తుంటే అక్కడ కాంప్రమైజ్ అప్పుడే అయిపోయింది, బ్యాలెన్స్ అయింది. ఆ విధానంగా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే అప్పుడు అర్జునుడు వచ్చేసి స్వామివారి ఒక శరీరాన్ని యమునా నది తీరం ఒడ్డున కూర్చొని అదంతా అంతిమ సంస్కారం అంతా కూడా చేశారు. ఆయన దేహం అంతా కూడా కాలిపోయింది. కాలిపోయిన తర్వాత ఆయన హార్ట్ మాత్రం, గుండె మాత్రము కాలలేదు. అది ఇంకా ఫంక్షన్లోనూ ఉంది ఇప్పటికీ సజీవంగా. అయితే ఇది ఏం చేద్దామని చెప్పేసి ఒక మంచి లేప్యం పెట్టి ఒక ఇదికి పెట్టేసి దాన్ని పెద్దవాళ్ళని అందరినీ కనుక్కొని వాళ్ళు ఉంటే వాళ్ళ అన్న వాళ్ళంతా ఉంటారు పంచపాండవుల్లో, నీటిలో వదిలేస్తే స్వామివారు స్వర్గప్రాప్తికి వెళ్తారనేసి చేసేస్తారు. అయితే అది నీటి నుంచి స్ట్రేట్గా సముద్రాలలో అలా వస్తుంటుంది. పూరిలో ఉన్నవంటి మహారాజు ఒకనాడు చక్కగా నిత్యము నారాయణ భక్తి ప్రవచనం చేస్తుండేవాడు, నారాయణ ఒక్క పూజ చేస్తుండేవాడు. ఎప్పుడు చూసినా ఆ ఒక్క నారాయణ కీర్తనే ఉండేది. ఆయన ఒక సందర్భంలో ప్రదోషకాలం సాయంత్రం వేళల్లో ఆయన అంటే అక్కడ ఏంటంటే సూర్యుడు ఉదయించకముందు సూర్యుడు అస్తమించిన తర్వాత గాయత్రి చేస్తారు. గాయత్రి ఉచ్చారణ చేసి అక్కడ స్నానం ఆచరించిన తర్వాత ఆయన చేతికి ఆ కలైబేర్ అంటారు వచ్చేస్తుంది. ఇదేంటి ఇంత గట్టిగా ఉంది, ఏంటి ఇది ఉంది, నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అది తీసుకుపోయి మహారాజుకి ఇస్తారు. ఆ మహారాజు ఏం చేస్తారంటే ఆయనకు స్వప్నంలో ముందు రోజే నేను ఇలా సముద్రం అలలో నేను కొట్టుకొస్తాను, ఒకరికి దొరుకుతుంది, ఆయన వచ్చి నీకు ఇస్తాడు, నన్ను ఒక ఆలయ నిర్మాణం చేసి ప్రతిష్ఠ చేయమని చెప్పేసి మహారాజుకి శ్రీమన్నారాయణుడు కలలో చెప్తారు. సో ఆ ప్రక్రియ అంతా కూడాను ఆయన కలలో జరిగింది. వీరు వెళ్ళి ఇవ్వటం వల్ల ఆయనకు అది తెలిసింది. సో అప్పుడు కూడా ఆయన ఇచ్చిన తర్వాత ఈయన మోక్షం పొందారు. ఎవరు?
ఈ దొరికిన ఎందుకంటే అది కంటితో చూడకూడదు, చెవుతో వినకూడదు, నోరుతో మాట్లాడకూడదు. అటువంటి ఒక విశేషమైన వంటి ఒక కైంగేరమైన వంటి కలబేరం. సో అప్పుడు స్వామివారి విగ్రహం తయారు చేసేవాళ్ళు కావాలి, ఈ కలబేరాన్ని పెట్టడానికి కావాలి, ఇటువంటి ఎవరైనా ఆచార్యులు ఉన్నారా, ఇటువంటి ఎవరైనా విశ్వకర్మలు ఉన్నారా అనేసి ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ ఆ మహారాజు కబురు పంపించారు. ఎవ్వరు కూడా రాలేదు, ఎవరు కూడా ముందుకు రాలేదు. ఎవరు వస్తారు, అంత టెక్నాలజీ ఎవరికి ఉంది? సో దాని లోపల పెట్టాలి, అది కూడా ఎలా ఉంటుంది ఏంటి అసలు ఎవరికి తెలియదు అది. సో కుబేర రాజ్యాన్ని తయారు చేసినటువంటి విశ్వకర్మనే భూమికి సాధు రూపంగా వస్తారు. వచ్చిన తర్వాత మహారాజా అది నేను తయారు చేస్తాను, నాకు కొన్ని రోజులు సమయం కేటాయించండి, నాకు కొన్ని సమిధలు కావాలి, ఫలానా చోట్లో ఒక వృక్షం ఉంది, ఆ వృక్షాన్ని కోసుకొచ్చి నాకు ఇవ్వండి, నేను తయారు చేసి ఇస్తానని చెప్పేసి నేను పూర్తి చేసేంత వరకు ఎవరు కూడా గది లోపలికి రాకూడదు. అయితే కొన్ని రోజుల వరకు కూడా విశ్వకర్మ ప్రయత్నించినప్పుడు అంటే వుడ్ వర్క్ చేసేటప్పుడు సాధారణంగా సౌండ్స్ రావటం వస్తుంటాయి. అది కొన్ని వారం అయింది, నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అవుతుంది, ఇంకా ఎటువంటి కూడా సౌండ్స్ రాలేదు. ఇంతకు ఆ ఒక మహావిష్ణు ప్రసాదం ఏమైంది, ఆ కృష్ణ వంటి శరీరం ఏమైంది, అసలు విగ్రహం చేస్తున్నారా, ఆ స్వామివారు లేరా అని చెప్పేసి ఆయన ఆతృతతో లోపలికి ప్రవేశించారు. ప్రవేశించేలోపలికి అప్పటికి నిర్మాణంగా ఉండేవంటి విగ్రహం మాత్రమే దర్శనిస్తాయి, పూర్తిగా కంప్లీట్ కాలేదు. ఇంకా ఆయనకు అదే నిర్ణయం ఉంది అని చెప్పేసి అప్పటి నుంచి కూడా అదే ఉత్సవాన్ని విగ్రహానికి చేయటం జరుగుతుంది. అంటే అలా చూసిన తర్వాత మళ్ళీ మిగతా వర్క్ శాసనంలో లేదు, చేయకూడదు అనేసి అప్పుడు ఆయన భవిష్యవాణి చెప్తారు విశ్వకర్మ. ఇది స్వామివారి కోరిక ఇదే ఉంది రాజమహారాజా, దీనిపైన ఇకపైన ఏం చేయకూడదు. ప్రతి అధిక శ్రావణ మాసం వచ్చినప్పుడు ఈ యొక్క విగ్రహాన్ని అంతా కూడా తీసి ఆ కళేబరాన్ని మళ్ళీ వేరే దాంట్లో పెట్టాలట. అట్లా అని అది 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, 30 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, లేదంటే పోయినసారి మనకు అది వచ్చినప్పుడు కొత్తగా విగ్రహాలు తయారు చేసి పెట్టారు. సో అది కూడా చాలా జాగ్రత్తగా, చాలా భద్రతగా అన్ని గ్లౌజెస్ అన్ని శరీరానికి అన్ని బంధన చేసి చక్కగా నియమిష్టమాచారంతో పట్టుకోవాలి. ఆ కలబెరాన్ని పట్టుకునేటప్పుడు కూడా వాళ్ళ చేతిలో ఆ ఒక హాట్ సౌండ్ వస్తుంటుంది, డిప్ డిప్ డిప్. అంటే హాట్ కలబెరంలోనే ఉందా? ఉందండి, ఉంది లైవ్. ఇంకా చూడండి ఎంత ప్రకృతి ఉంది. ఆ కృష్ణ పరమాత్ముడు ఏ త్రేతాయుగం ఎక్కడ, కలియుగం ఎక్కడ అండి. అందుకే ఆ పూరిలో అన్ని లక్షల మంది ఎప్పుడైనా కూడా మీరు ఏ గుడికి వెళ్తే కూడా మూల విగ్రహం బయటికి రాదు. ఇక్కడ మూల విగ్రహం ఊరిని జనాన్ని చూడడానికి వస్తుంది. అదే గరీబ్ కా భగవాన్ అంటారు. పేదల దేవుడు ఎవరయ్యా అంటే పూరి జగన్నాథ స్వామి. ప్రజల కోసం బయటకు వస్తారు. అయితే ఇప్పుడు జగన్నాథ స్వామి విగ్రహాలు చెక్కతో ఉండటానికి రీజన్ ఇది, ప్లస్ పూర్తిగా అంటే స్వామివారి విగ్రహానికి చేతులు కాళ్ళు లేకుండా ఉంటుంది విగ్రహం. ఇందాక మీరు చెప్పినట్టుగా అలా కంప్లీట్ అవ్వకుండా ఉన్న విగ్రహం కాబట్టి ఇలాగే ఉండిపోయింది. ఓకే, స్వామివారి కోరిక పైన ఇలాగా నిలిచిపోయింది కాబట్టి ఇది ఇట్లాగే నడవాలి, ఇదే ప్రక్రియ చేయాలనేసి చేస్తుంటారు. గురుగారు, స్వామివారికి ప్రతి ఏడాది జ్వరం వస్తుంది అని చెప్పి కూడా వింటున్నాము, అది నిజమేనా? వాస్తవమేనండి, 100%. మీరు డాక్టర్స్ కూడా వాళ్ళు చెక్ చేస్తారు, కంప్లీట్గా 120, 130, 140 టెంపరేచర్కి వెళ్తుంది. దానికి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మౌసి గారు అని అంటారు, ఆ మౌసి గారికి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఆయనకు ఈ 12 రోజుల పాటు కూడా ట్రీట్మెంట్ చేస్తారు. అనేక రకమైనటువంటి మూలికలు తీసుకొచ్చి, అనేక రకమైన ద్రవ్యాలు తీసుకొచ్చి స్వామివారికి సేవ చేసి తర్వాత తిరిగి రథయాత్రను ముగిస్తారు. చాలా అద్భుతమైనటువంటి సెన్సిటివ్ మ్యాటర్ ఇది. చాలా అద్భుతంగా భగవంతుడు ఉన్నాడని సాక్షాధార నిర్ధారణమయ్యేవంటి, నిజంగా కళ్ళ ముందు మనకు కనిపిస్తుంది. గురుగారు, రథయాత్రలో కూడా చాలా మందికి అంటే ఇబ్బందులు జరగటము అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, చూస్తుంటాము. ఎందుకని అలా జరుగుతుంది? అది దాని వెనకాల కూడా ఏమైనా ఉందా? ఇప్పుడు ఒకటి భక్తులకి భయం ఎక్కువైపోయింది. ఎందుకు? కష్టాల వల్ల కావచ్చు, లేదంటే పాపాల వల్ల కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, లేదంటే అతి ప్రేమన కావచ్చు. ఆ దాని వల్ల ఏమవుతుందంటే అక్కడ
స్వామివారి రథయాత్ర గుంజకపోయినా పర్వాలేదు, ఆ తాడు పట్టుకుంటే చాలు 7 జన్మల పాపాలు పోతుందట. పూరి శాసనంలో రాసిపడి ఉంది. ఓకే. మీరు వెళ్ళి టచ్ చేస్తే చాలు, లాగకుండా పర్వాలే. అటువంటిది కొంతమంది ఏం చేసుకుంటారంటే రథం కింద పడిపోవడానికి కూడా సిద్ధమైపోతారు. స్వయంగా స్వామివారే వచ్చారు కాబట్టి ఇంకా అలా కూడా కొన్ని జరుగుతాయి. సో కొన్ని తొక్కిసలాట్లు జరుగుతాయి. ఇంకా కొన్ని ఏదేమైనా రథం లాగటం మాత్రం ఆగదంట కదా గురుగారు. తర్వాత ఏంటంటే ఎప్పుడైనా కూడా రథము ఒక్కొక్కసారి ముందుకు సాగదు. స్వామివారిని తిరుతారు, స్వామివారిని ఒక రకమైన వంటి కొడతారు. ఒక తల్లికి భక్తుడికి ఉన్నటువంటి సంబంధమే తప్పుగా అర్థం చేసుకోకూడదు. అక్కడ కొట్టడము, తిట్టడము, తర్వాత నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు పదా అనేసి అలా పూజారులు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తారు. అది కూడా తలపా కట్టుకొని నోటికి బట్ట కట్టుకొని కొట్టడం అంటే కట్టతో కొట్టారు. వాళ్ళకి అదొక వింజారామణం అని ఒకటి ఉంటుంది, మనకు విసురుతూ ఉంటారు. అలాంటి దాంట్లో ఒక రకమైన వంటి ఒక ఆయుధం ఉంటుంది, దాంతో కొడతారు. అది చాలా మెత్తగా సాఫ్ట్గానే ఉంటుంది, పెద్ద రాడుగా ఉండదు. దాంతో కొట్టి స్వామివారికి నొప్పి కదలకుండా, అంటే ఒక పసిబాడు, ఇప్పుడు మీరు చిన్న బాలుడు అనుకోండి, ఆయన తినకపోయినా నువ్వు స్కూల్ కదలకపోయినా కనీసమైన కొన్ని మనం బెదిరిస్తాం. ఆ రకంగా స్వామివారికి అలా చేస్తారు. తర్వాత పూరిలో ఉన్నవంటి మహారాజు స్వర్ణమైన వంటి స్వర్ణ చీపిరి కట్ట, జాడు కట్ట ఉంటుంది కదా, అది స్వర్ణంతో ఉంటుంది. ఆయన ఊడ్చుకుంటూ వస్తే అప్పుడు కదులుతుంది. అది ఒక మెరాకిల్, అది చాలా అద్భుతం. అంటే రాజైనా మంత్రి అయినా ఎవరైనా నా ముందు సమానమే అన్నది నిదర్శనం చూపించడానికే పూరి జగన్నాటం, ఇది నాటకం ఇదంతా కూడా. ఈ అపరూపమైన వంటి సంపద రహస్యాలు ఇప్పుడు అన్నీ కూడా నాణ్యవేలికలు అన్నీ కూడా బయటపడటం అని కూడా మనకు జరుగుతుంటాయి. మీరు ఇంకొకటి గమనించి చూడండి, సముద్రపు అలలు మీరు బయట ఉన్నంత వరకు అలలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే కూడా మీరు ఆ ఆలయం లోపలికి రహస్యంలో ఆలయం గర్భాలయంకి వెళ్ళిన తర్వాత సౌండ్ రాదు ఏమండి, అదొకటి. మూడవది, పైన ఉన్నటువంటి గోపురం పైన ప్రతిరోజు కూడాను ఆ ఒక ఫ్లాగ్ మారుస్తూ ఉంటారు. ఏదైనా కూడా ఒక్కరోజు మారవకపోతే మన 18 సంవత్సరాల వరకు గుడి మూసివేయాలని శాసనంలో రాసిపడింది. అది తుఫాను పడినా, వర్షం వచ్చినా, ఏది వచ్చినా కూడా కంపల్సరిగా అది మారాల్సిందే, డైలీ కంపల్సరీ, ప్రతిరోజు కూడా. సో ఈ రకమైనటువంటి కొన్ని రహస్యాలు మనకు అక్కడ చెప్పబడుతున్నాయి, మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మనం చూస్తున్నాం ఏమ్మా. మరి ఇంకోటి రహస్యం ఏమిటినే, స్వామివారు స్వప్నంలో అక్కడ నిద్రించిన వాడికి స్వప్నంలో కూడా వస్తారు. అంటే కొంతమంది అంటే భక్తులకేమ్మా నిద్రించడానికి వస్తుంటారు, పిల్లల్ని వేసుకొని అక్కడ వేసుకొని ఊరి నుంచి వస్తారు. వచ్చి అక్కడ వాళ్ళకి రూమ్స్ అటువంటి ఏం ఫెసిలిటీస్ దొరకకపోయినా గుడి ప్రాంగణంలో కూడా పడుకొని ఉంటుంటారు. ఆ ప్రాంతంలో కూడా స్వామివారి చిన్న పసిబాళ్ళగా రావటము ఏమండి, అలాంటి వాళ్ళకి వచ్చేసాన వాళ్ళకి కళలు రావటం, అలాంటివి కూడా అనుభూతి చాలా వరకు కూడా మీడియాలో ఎంతమంది చెప్పటం అని కూడా జరగబడింది. ఇప్పటికీ జరుగుతున్నాయా గురుగారు అలాంటి అనుభూతులు? ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. భక్తి నమ్మకం అనేది చాలా అవసరం. నమ్మకం లేకపోతే ఏది లేదు. ఏదైనా కూడా భక్తితోనే నమ్మకంతో చేయాలి. సంతోషం గురుగారు, నిజంగా చాలా మంచి మంచి విషయాలు పూరి జగన్నాథ స్వామి వారికి సంబంధించిన విశేషాలన్నింటినీ అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే.